ఇక నిన్న కౌశిక్ రెడ్డి మరి కౌశిక్ రెడ్డి ఏది సూసైడ్ స్టార్ కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం మరి రోజు రోజుకు ఎక్కువనే అయిపోతా ఉన్నది. సో దానిలో మరి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో కూడా చూడాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొడతాం, కథం అయిపోయింది. అప్పుడేమో ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారుల మీదకి రాళ్లతో కొట్టేవాడు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతాం. ఇక రాళ్లతో కొట్టడం అన్నట్టు ఎప్పుడైనా కానీ పిచ్చోని చేతిలో రాయి అంటారు కదా, పిచ్చోని చేతిలో రాయి లెక్క తయారైపోయింది. రాళ్లతో కొడతాం అట. ఇంకా పార్టీ మారిన మరి ముందుగా ఎవరిని కొట్టాలి? నీ పక్కన పెట్టున్నటువంటి అసలు నిన్ను నువ్వు కొట్టుకోవాలి. ఫస్ట్ నిన్ను నువ్వు ఇట్లా కొట్టుకోవాలి. పార్టీ మారినట్టు నువ్వు కూడా మారినావు కదా. కేసీఆర్ కూడా మారిండు పార్టీ. మొదటి నుంచి ఎవరు చెప్పు? పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతాం, కాంగ్రెస్ ఆఫీసుల పైన దాడులు చేస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మాసప్ ట్యాంక్ పోలీసులు నోటీసులు. సిఐ విధులకు ఆటంకం కలిగించిన కేసులో నేడు విచారణకు రావాలని స్పష్టం, రేపు హాజరవుతారని చెప్పేసి ఆయన చెప్పిందట. చూద్దాం ఆ వార్త, దాని సారాంశం ఏంటి. నిన్న కొంత ఇది మన చంద్రబాబు నాయుడు బూట్లు నాకెటేను అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి పైన. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రాళ్లతో కొడతాం, కాంగ్రెస్ ఆఫీసుల పైన దాడులు చేస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రాబోయే రోజుల్లో గ్రామాలకు వచ్చే పార్టీ మారిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కార్యకర్తలమంతా బరాబర్ రాళ్లతో కొడతామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. మరి సరే రాళ్లతో కొట్టమని చెప్పేసేమో ఆయన చెప్పిండు కాబట్టి నువ్వు రాళ్లతో. మరి కేసీఆర్ కూడా నేను మెడ నరుక్కుంటా అని చెప్పేసి అన్నాడు. మరి కత్తి పట్టుకొని పోతావు కౌశిక్ రెడ్డి? ఏదో దాంట్లో నేను అమలు చేయకపోతే దళిత బంధు ఏమో, ఏదో దళిత బంధు లేకపోతే 3 ఎకరాల భూమి లేకపోతే ఏదో దళితుని సీఎం అని ఏదో ఉండే, దాంట్లో నేను తలైన నరుక్కుంటా కానీ నీ మాట తప్పని అన్నాడు. తలైన నరుక్కుంటా కానీ నీ మాట తప్పని అన్నాడు. మరి ఆయన తల నరుక్కోలేదు, మరి పోయిన తల నరుకుతావా? రేవంత్ రెడ్డి ఏమో రాళ్లతో కట్టాలని చెప్పేసి అన్నప్పుడు రాళ్ళు పట్టుకుని పోతుంది. మరి తల నరకాలన్నప్పుడు నువ్వేం చేయాలి? ఇంకా కేసీఆర్ని ఎంత దుర్మార్గం చూడు. మొత్తం రాళ్లతో కొట్టాడు కాబట్టి నేను రాళ్లతో కొడతా అంటాను. బరాబర్ రాళ్లతో కొడతామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాళ్లతో కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తమపై దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని, కాంగ్రెస్ ఆఫీసులపై దాడులు చేస్తామని, ఆ పార్టీ నాయకులను రోడ్ల మీద తిరిగనివ్వమని హెచ్చరించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డబ్బులకు అమ్ముడిపోయిన దొంగ, బ్రోకర్ అని విమర్శించారు. ఎమ్మెల్యే సంజయ్ తనపై దాడి చేశారని, కానీ కొన్ని మీడియా ఛానల్స్లో తాను దాడి చేసినట్లు ప్రచారం చేశారని పేర్కొన్నారు. తనను డిస్క్వాలిఫై చేయాలని అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారని, అయితే తనను హుజురాబాద్ ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించారని, తనేమీ నామినేటెడ్ పోస్టుల్లో లేరని గుర్తు చేసుకోవాలని చెప్పేసి అంటా ఉన్నాడు. ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెను కాపాడన్నటువంటి ఈ గుండె అట అక్కడ ఉన్నటువంటి హుజురాబాద్ ప్రజల గుండెలో ఉన్నారట. నిన్న చూపెట్ట, నిన్న పొల్లు వేసుకుంటా ఉన్నారు కామెంట్లలో, మామూలు కామెంట్లు కాదు. అరే ఎందుకురా బాబు మా ఇజ్జత్ తీస్తూ ఉన్నావు నువ్వు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి చూసినాం కదా. నిన్న కూడా ఏది వాళ్ళు హుజురాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏమో నేను గెలిపించిన ఉన్నదా, అసలు నీ మోకాల్లో ఉన్నదా మెదడు, అరికాలకు దిగిందా అని చెప్పేసి పొట్టు తిడుతూ ఉన్నటువంటి అది చూస్తూ ఉన్నాం. మామూలుగా ఇక వాళ్ళు పాపం ఏమంటా ఉన్నారో ఒకసారి విను, నువ్వే విను. ఇప్పటికైనా కనీసం మరి నువ్వు అంటా ఉన్నావు కదా, హుజురాబాద్ సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా నన్ను గుండెల్లో పెట్టుకో. ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఈయన. కొంచెం బాధ అనిపించింది. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఎందుకైతే పెరిగింది కానీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోయింది కానీ కింద కూడా సీమంతం కూడా మెదడలేదు. నాకు తెలిసి మోకాళ్ళ నుంచి ఆయన పాదాలకు అయినట్టుంది. అర్థమైంది కదా. నేను ఇంకా ఎక్కువ వినిపించలేను. మీ పార్టీకి సంబంధించిన ఏది ఇక్కడ తలకాయల నుంచి మోకాళ్ళ దగ్గరికి వచ్చి, మోకాళ్ళ దగ్గర నుంచి అరికాల నుంచి, రేపు మరి అరికాల నుంచి కింద పడుతుంది ఏందో తెలియదు కానీ మొత్తానికి ఆ విధంగా ఉన్నదని చెప్పేసి తిడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా మళ్ళీ నువ్వు ఇంకా ఈ ఏదుల మాటలు బంద్ చేయి కౌశిక్ రెడ్డి. ఇది నీకు మంచి లేనట్టు, గాచారం మంచి లేనట్టు నాకు తెలిసి. మరి జనవరి ఫిబ్రవరి నీకు మంచిగా లేనట్టే కనబడతా ఉన్నది. ఈ నోరు అదుపులోకి పెట్టుకోకపోతే ఇబ్బంది పడుతూ. సో ఇది తన హుజురాబాద్ ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపించారని, తనేమి నామినేటెడ్ పోస్టులు లేనది గుర్తు చేసుకోవాలని చెప్పింది. ఇక కౌశిక్ రెడ్డి మాసప్ ట్యాంక్ పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసప్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. బంజారా హిల్స్ స్టేషన్లో సీఐ రాఘవేందర్ విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో క్రిమినల్ కేసు నమోదైందని నోటీసులో పేర్కొన్నారు. ఈ ఘటనలో కౌశిక్ రెడ్డితో పాటు 20 మందిపై కేసులు నమోదైనట్టు వెల్లడించారు. అయితే కరీంనగర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని 17న విచారణకు హాజరవుతారని కౌశిక్ రెడ్డి సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తానికైతే ఆయన ఇలా పోవాల్సి ఉండే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్గా పోయేది ఉండే, కానీ
మరి ఆయన వెళ్ళట్లేదు, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి ఆయన వెళ్ళట్లేదు, ఇలా ఏదో కోర్టు కేసు ఉన్నది అది ఇది అని చెప్పేసి ఏదో తప్పించుకున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా కూడా మనం స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈయన రాళ్లతో కొడుతున్నట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలపైన రాళ్లతో దాడి చేయాలి అనేది ఈయన పరోక్షంగా చెప్తా ఉన్నాడు. సో ఇట్లాంటి దాడులు చేసుడు, ఈ గుద్దుడు, ఈ పొడుసుడు, ఇదంతా కూడా కౌశిక్ రెడ్డి ఇది. మరి నువ్వు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, నువ్వు రౌడీ కాదు, వీధి రౌడీ బజార్ రౌడీ కంటే నీకు అధ్వానంగా ప్రవర్తిస్తావు. నువ్వు ప్రవర్తన మార్చుకో. ఫస్ట్ నువ్వు ఒక ఎమ్మెల్యే అనేది గుర్తుపెట్టుకో. నీ వెనక ఉన్నటువంటి వాళ్ళు నిన్ను ఆడిపిస్తున్నటువంటి డ్రామా మాత్రమే. నువ్వు మొదటి పేజీలో వార్త వచ్చేందుకు, సోషల్ మీడియాలో వైరల్ కావడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా, ఇప్పుడు ఒక సినిమాలో ఉన్నటువంటి జోకర్ పాత్ర జోకర్ అక్కడి వరకే ఉంటుంది. జోకర్ బాగా జోకులేసిండు కదా అని చెప్పేసి హీరోగా ఆయన ఎవరు కూడా అనరు, జోకర్గానే చూస్తూ ఉంటారు. సో నువ్వు ఎంత చేసినప్పుడు కూడా, నీ డ్రామా ఎంత పండించినప్పటికి కూడా నీది అక్కడి వరకే. నువ్వేదో కేటీఆర్ తర్వాత, కేసీఆర్ తర్వాత, హరీష్ రావు తర్వాత ఇక నేనే మోగొన్నా అని చెప్పేసి నువ్వు అనుకుంటే అది తప్పు. నీకంటే ఏమీలు ఉన్నారు పార్టీలో. 4 సార్లు వరుసగా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, 5 సార్లు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, 2-3 సార్లు వాళ్ళు మంత్రులు పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే లేనటువంటి కథ నీకెందుకు అనేది ఇప్పుడు ఉన్నటువంటి జనాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అడుగు ప్రభుత్వం సంబంధించినటువంటి విధి విధానాలపైన, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంలో ఉన్నటువంటి నీకుంటుంది. సరే, ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి కేసీఆర్ ఉండకపోవచ్చేమో, కానీ సరే నీలాంటి యువకునికి బాధ్యత ఉండొచ్చు. నీకు బాగా మన నియోజకవర్గానికి అభివృద్ధి అయితే లేదన్నటువంటి ఆవేదన ఉండొచ్చేమో. అడగాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. కానీ నేను కత్తులతో పోతా, నేను రాళ్ళు పట్టుకొని పోతా, తలలు నరుకుతా, నేను మెడలు నరుకుతా, పార్టీ కార్యాలను నేను ధ్వంసం చేస్తానని ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకొని కనీసం ఒక ఎమ్మెల్యేగా ఉండు. అందరూ కూడా తిడతా ఉన్నారు, ఎటు పడతాడు తిడతా ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డి, నీకు మెదడు పెరిగింది, బాడీ పెరిగింది, మెదడు పెరిగినట్టు అయిందని నేను కాదు అనేది జనాలు అంటా ఉన్నారు. అదొకసారి చూసుకో. అది ఎందుకు ఇదంతా అల్పం మొత్తం ఎగురుడు ఎందుకు? అవసరం లేదు. ఉండాల్సినటువంటి విధానంగా ఉంటే అయిపోయి. నీ పక్కన పెట్టి ఉన్నటువంటి మరో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఎంత చక్కగా ఉన్నాడో చూడు. నీకు ఏమవుతుంది అసలు? పార్టీలో నిన్ను ఆడిపిస్తూ ఉన్నారు, అంతే ఆడిపిస్తూ ఉన్నారు. ఆ ఆటలో నువ్వు ఒక పావు మాత్రమే, దాంట్లో నువ్వు బలైపోతావు. రేపే ఇట్లాంటిది ఏంది, హుజరాబాద్లో నిన్ను అది డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి ఇస్తారు, బరాబర్ ఇస్తారు. నువ్వు అక్కడికి పోయేమో స్పీకర్ మీదకి కాగితాలు ఇసిరేస్తేవి, ఇప్పుడేమో రాళ్ళు ఇసిరేస్తా అంటివి. అవసరమైతే స్పీకర్ మీదకి రాళ్ళు కూడా ఇసిరేస్తావు నువ్వు. అసంటే నేను ఏంది అది? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పాడి కౌశిక్ రెడ్డి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి. ఒకసారి డాక్టర్ కన్నా ఒకసారి చూపెట్టుకో, ఏందో అది తెలుస్తుంది. అది పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం. ఆయనట మరి రాళ్లతో దాడి చేస్తారట కార్యాలయాలపైన. చూసుకోండి ఒకసారి.